మేము విశుద్ధ టాక్స్ మీడియా నుంచి వచ్చినాము. ఇప్పుడు మనకేందంటే ప్రెజెంట్ ఫ్రీ బస్ వల్ల ఈ ఆటో యూనియన్ వల్ల కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, సో రిమైనింగ్ ఆటో నడిపే అందరికి కూడా ఏంటంటే ఎఫెక్ట్ పడతా ఉంది కదా. దానివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ పడతా ఉంది? ప్రెజెంట్ దీని మీద ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మీరు మాడిఫికేషన్ కావాలని చెప్పంటే రద్దు చేయమంటారా ఫ్రీ బస్ ని? లేదు కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఒపీనియన్ మీకు? నాకు దీని గురించి అంటే ఉమ్, కంటిన్యూ చేసే కంటే రద్దు చేయడం బెటర్ అన్న. ఎందుకంటే ఓకే. ఎందుకంటే మనం ఆటో డ్రైవర్లు అందరూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. ఓకే. మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక సరే మనం ఏదో ఒక పని చేసుకుందామని మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి ఆప్షన్ కనిపించేది ఏంటి ఆటో. అవును. ఇప్పుడు ఆటో కూడా దాని మీద కూడా మీరు ఫ్రీ బస్ అని పెట్టడం వల్ల ఇప్పుడు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఉమ్, వాళ్ళు ఫ్రీ బస్ చేయబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బస్ కి పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనేది మా మీద ఏ విధంగా పడుతుంది అని అంటే ఇప్పుడు మాకు డైలీ ఇంట్లో ఖర్చులకు కానివ్వండి, ఆటో ఈఎంఐలకు కట్టడానికి కానివ్వండి చాలా ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్ గా మీకు ఫ్రీ బస్ లేక ముందుకు ఎంత వచ్చేదన్న ఇన్కమ్? ఫ్రీ బస్ లేకముందు మంచిగా ఉండే అన్న, డైలీ మాకు ఖర్చులన్నీ పోను 1000 రూపాయలు 1200 మిగిలేది. ఇప్పుడు ఇప్పుడు ఒక 500-600 చేయనీకి ఎన్ని తంతాలు పడుతున్నాం అన్న. మనం అక్కడ పోయి బస్ మామూలుగా ఆటో ఎక్కించుకుందాం అనుకున్నా, జనరల్ గా రోడ్డు మీద ఎక్కించుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు ఫ్రీ బస్ చేయబట్టి మాతో బేరం ఆడుతున్నారు. ఓకే. 30 రూపాయలు అన్న కాడ 20 ఇస్తా అంటారు, 15 ఇస్తా అంటారు, 15 అన్న కాడ 10 అంటున్నారు. ఇలా చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్న. దీన్ని ఎంతో తొందరగా గవర్నమెంట్ అనేది ఎంతో తొందరగా దీని మీద మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఉమ్. అది కూడా గాలికి వదిలేసిళ్ళు. మొత్తం ఆటో బతుకులన్నీ గాలికే అన్న. వాళ్ళు గాలికి వదిలేసిళ్ళు, మేము కూడా ఆటోలు పట్టుకొని గాలికే తిరుగుతున్నాం. ఎలాంటి వరంగల్ దాదాపు ఎన్ని ఆటోలు నడుస్తున్నాయి అన్న? దాదాపుగా ఉంటాయి అన్న, ఓ 1000-2000 చిల్లర ఆటోలు ఉంటాయి. అంటే 2000 కుటుంబాలు రెండు ఆటోమేటిక్ గా ఇంకా ఎక్కువనే ఉంటాయి అన్న. ఇప్పుడు మెయిన్ సెంటర్ ఇక్కడ రూరల్ పీపుల్స్ కూడా వరంగల్ అనేది మెయిన్ సెంటర్ అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్, ఇప్పుడు మనం వరంగల్ నుండి హైదరాబాద్ పోయి పనిచేసేది ఒకప్పుడు. ఉమ్, ఇప్పుడు వరంగల్ అనేది ఇక్కడ ఉన్న రూరల్ పీపుల్స్ కి వరంగల్ అనేది మెయిన్ సెంటర్ అయిపోయింది. సో ఇప్పుడు నర్సంపేట కానివ్వండి, ఇటు నుండి తొర్రూరు, వర్ధనపేట, ఇటు పోతే గన్పూరు, ఇటు పోతే ఈ చుట్టుపక్కల ఏరియాల నుండి మెయిన్ సెంటర్ వరంగల్ అవ్వడం వల్ల అందరు కూడా ఇక్కడికి వచ్చి బతికే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళ ఆటోలు కూడా వాళ్ళకి బస్ టైమింగ్స్ కి వాళ్ళు మామూలుగా ప్యాసింజర్లు ఎక్కించుకొని పోయేది. వాళ్ళకు కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పోవడం వల్ల వాళ్ళకి వేరే దారి కనిపించక వాళ్ళు కూడా సిటీకి వస్తున్నారు. సో ఓకే. అది అలా కూడా మా మీద చాలా ఎఫెక్ట్ పడుతుందన్న. ఈ ఫ్రీ బస్ అనేది క్యాన్సిల్ చేస్తే బెటర్ అంటారా, లేదంటే మాడిఫికేషన్ చేయమంటారా? నార్మల్ మీ ఒపీనియన్ ప్రకారం ఒకవేళ నా ఒపీనియన్ ప్రకారం ఫ్రీ బస్ అనేది క్యాన్సిల్ చేస్తేనే బెటర్ అన్న. ఓకే. ఎందుకు క్యాన్సిల్ చేయాలని అంటే మీకు చెప్తున్నా కదా, ఇప్పుడు చాలా మంది ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి అనేది కోల్పోతున్నారు. వాళ్ళు కోల్పోబట్టి వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం లేని సిచ్యువేషన్ లో ఉన్నది. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఆటో ఈఎంఐ కట్టక ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆటో ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నాం మేము. దీన్ని కూడా ప్రభుత్వం ఎంతో తొందరగా అర్థం చేసుకొని మాకు ఏదో ఒక దారి చూపెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.